నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ 1వ వార్డు సాయినగర్ లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నందున ఎస్సీ కాలనీలో వర్షం వచ్చినప్పుడల్లా బజారు నీరంతా ఇండ్ల లోపలికి రావడంతో జనజీవనం సాగించుటకు చాలా ఇబ్బందిగా ఉన్నదని స్థానిక ప్రజలు ఎంఆర్పీఎస్ నాయకులు గంగాద్రి రాము నాగన్న అంజప్ప తెలిపారు। వర్షపు నీరంతా డ్రైనేజీలోకి లేదా సైడ్ కాలువల ద్వారా వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిచి అవి చెడిపోయి వాటిపై దోమలు వాలడంతో పెద్దలు పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని ఆరోపించారు। ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ నీరు ఇక్కడే నిల్వ ఉన్నందున వాటిపై దోమలు వాలి అవి మళ్లీ ఇళ్లలోకి రావడంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు। ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్కు చెప్పినా కూడా స్పందించలేదని సూచించారు। అలాగే వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ తిప్పన్నకు చెప్పినా కూడా వార్డు ప్రజల బాధలు ఒక చెవిన పడేసి వదిలేశారని ఆరోపించారు। కావున నాయకులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి నిల్వ ఉన్న వర్షపు నీరు పోవుటకు మార్గం ఏర్పరిచి మా సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరారు। నీళ్ళు ఒక నెల అయింది వచ్చి మాకు ఎవరు పట్టించుకోవడం లేదు। అక్క దగ్గరికి పోయినా కూడా రాలేదు। ఏమో ఎన్నిసార్లు పోయినా కూడా పట్టించుకోలే। మేము చాలా సెటిల్ అయింది, మాకు బాత్రూమ్ పోయేకి స్నానాలు చేసేకి చాలా ఇబ్బంది అయ్యి బాడిగిలో ఉన్నాం విడిచిపెట్టేసి అని ఎంఆర్పిఎస్ సార్ మేము కమిషనర్ కు గురువారం నాడు ఇచ్చినాం లెటర్, వస్తామన్నాడు ఇరవై రాలేదు, కమిషనర్ సార్ రాలేదు। ఇవన్నీ కొండల్లో నీళ్లు కుర్చీలు నీళ్ళన్నీ వచ్చేసి తగ్గులో ఉన్నాము, తగ్గుకు వస్తాను అంతేను। దీన్ని తొలగించేకి సైడ్ కాలువ ఉంది, ఆ కాలువ క్లీన్ చేస్తే పోతాయి అనమాట। ఇక చిత్రావతి నదిలోకి పోతాయి। కాలువ తీసేకి కూడా ఇన్నిసార్లు 10 సార్లు తీరినా కూడా అసలు ఊరు రాలేదు। అసలు 2 నెలల నుండి నీళ్ళు ఇట్లే ఉన్నాయి, వర్షం వచ్చినట్టు పోలేదు, అసలు కదలనే కదలకుండా ఉన్నాయి। మీరు ఎట్లా అధికారులకు మీరు చెప్పి కమిషనర్ గారికి మీరు విన్నవించినారా లేదా? ఆ కమిషనర్ గురువారం నాడు ఇచ్చేసాం, గురువారం నుండి వస్తామంటే పోతున్నాడు, ఎటువంటి స్పందన లేదు, ఏమీ లేదు, అసలు లేదు। ఇంకేమన్నా ఇంక చేస్తే వస్తామంట, ఆదివారం కూడా రాలేదు, సోమవారం। మరి మీ కాలనీలో ఉన్న చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళు కూడా చెప్తానంటే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళ దగ్గర కూడా తిరుగుతున్నారు, పోలేదు। ఓపిక పట్టండి అంటాను, ఎన్ని రోజులు వర్షం నీళ్ళకు ఏం ఓపిక, వర్షం నీళ్ళు ఎట్లా వచ్చేటి ఎట్లా పోవాలా, దానికంతా అడ్డం ఎంత చేసినారు, దానికి కాలం తీపిస్తే అయిపోతుంది, దానికోసం కథ వెయిట్ చేసిన అంత।